హలో అండి, టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ని కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసము కుక్కర్ని పెట్టుకుని నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, ఇష్టమైతే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసి తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి బిర్యానీ దినుసులు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని, మామూలు రైస్ అయినా పర్లేదు, బాస్మతి రైస్ అయినా పర్లేదండి, నేనైతే బాస్మతి రైస్తోనే చేస్తున్నాను. దీనికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి కొలతకు తగినట్లుగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టండి. నేనైతే 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ కుక్కర్ 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేయండి. దీనిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అండ్ ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కొంచెం నెయ్యిని యాడ్ చేసి కలుపుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.